ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ కగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెల్లుమికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం. జనగణమే తనగణమై ఉదయించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 11న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు. వీరి యొక్క భేటీ జనసేన కార్యాలయంలో జరిగింది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలుపై వీరిరువురు వివరంగా చర్చించారని జనసేన వర్గాలు వెల్లడించాయి. వీరి సమావేశం ఎంతో స్నేహపూర్వకంగా జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు ఓ జేఏసీని ఏర్పాటు చేయాలంటూ పవన్ ఇప్పటికే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్లను ఆయన అందులోకి ఆహ్వానించారు. విభజన హామీల అమలు కోసం మేధావులు, ఇతర పార్టీల నేతలతో కలిసి సమిష్టి పోరుకు పిలుపునిచ్చిన పవన్ పలువురితో చర్చలు జరుపుతున్నారు. ఈ మధ్య తాజాగా జయప్రకాష్ నారాయణ వద్దకు వెళ్లి మరీ పవన్ చర్చించారు. ఆ తర్వాత ఉమ్మడి నిజ నిర్ధారణ కమిటీని విభజన చట్టంలోని అంశాల అమలుపై చర్చించి నివేదిక ఇస్తుందని, దానిపై జేఏసీ కార్యాచరణ ఉంటుందని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఆయన సమావేశమయ్యారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటున్నా ఆయా సందర్భాల్లో ఆయా అంశాలపై చురుగ్గా స్పందిస్తూ వస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ తో ఆయన యాక్టివ్ గా కలిసి పనిచేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. నేను అనుకోవటం రియల్ గా పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ వేళ నుంచి స్టార్ట్ చేశాడని అనుకుంటున్నాను. అందులో నన్ను కూడా ఒక పార్ట్, ఎందుకంటే ఇది పబ్లిక్ సంబంధించింది, ఇది మామూలు పవర్ పాలిటిక్స్ కాదు, పబ్లిక్ సంబంధించినటువంటి పాలిటిక్స్. ఈవేళ నిజంగా క్వశ్చనింగ్ చేస్తాను సరే, మీరు ఎన్నాళ్ళు చేసిన క్వశ్చన్లో ఒక లెక్క, ఇది ఆన్సర్ చెప్తున్నారు. ఇప్పుడు క్వశ్చనింగ్ కాదు, ఇది వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఏదైతుందో ఆ తప్పులో ఉన్నటువంటి లొసుగులు బయటికి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా ఇందులో ఆయన సక్సెస్ అవుతారనేటువంటి నమ్మకం ఉంది నాకు. ఈ పర్టికులర్ అసైన్మెంట్ నాకు ఏదైతే చెప్పారో ఆ అసైన్మెంట్ ఫిల్ చేసి ఆయనకి మళ్ళీ, ఎందుకంటే ఈయన చెప్తే 1,000,000 మందికి వెళ్తుంది, నాలాంటి వాడు చెప్తే కొన్ని వేల మందికి వెళ్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా ప్రజలకి ఫ్యాక్ట్స్ తెలుస్తాయి. తెలియవలసినటువంటి టైం అయితే మాత్రం ఇప్పుడు ఆసన్నమైంది. ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గడ్డు రోజులు ఎప్పుడూ లేవు, చాలా గడ్డు రోజుల్లో నడుస్తాం. ఇవాళ నిజం ప్రజలకు తెలియాలి, ఆ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. ఇదే టీమ్స్ మెయింటైన్ చేయండి, యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఓన్లీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చును చెప్పమంటేనే ప్రభుత్వం చెప్పలేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది, రాష్ట్రం ఏం ఖర్చు పెట్టింది అని మీరు అడగడం, వాళ్ళు సమాధానం ఇస్తారని ఆశ మీకుందా? మీలాగే నాకు కూడా ఆశ ఉంది, ఇస్తారని చెప్పి నమ్మకం. ఎందుకంటే గతంలో పనిచేశాను కదా, అట్లీస్ట్ మిత్రపక్షంగా రెగ్యులర్ అడుగుతుంది. జస్ట్ మిత్రపక్షం కాబట్టి ఇవ్వండి అని మాత్రమే అడుగుతున్నారు. అంటే ఇవ్వాల్సిన ప్రజల పక్షం కదా, నేను ప్రజల తరపున అడుగుతున్నాను. అది ఖచ్చితంగా వాళ్ళతో పాటు పని నిజంగా తప్పలేదు, ఇవ్వాలి కదా. అసలు ఏముంది, ఇవ్వట్లేదంటే ఆలోచించాలి మరి. నాకు ఇవ్వకపోతే మీ కార్యాచరణ ఏంటి? అది అప్పుడే చూడాలి కదా. ఇవ్వకపోతే వేరే విధానంలో తెచ్చుకోవడం. డెడ్ లైన్ ఏమైనా పెడతారా ఇప్పటి వరకైనా ఇవ్వండి అని? అంటే ఇప్పుడు 2014 నుంచి మన 2017 లాస్ట్ క్వార్టర్ వరకు డీటెయిల్స్ ఫర్నిష్ చేయమని అంటే ఒక 15వ తారీఖు లోపు ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను. కళ్యాణ్ గారు సార్, కళ్యాణ్ గారు అంటే దానికి రీజన్ కూడా చెప్తాను. మీరు అంటుంది అయ్యా, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అదే చెప్పాను నేను. అంటే నేను చెప్పింది ఏంటంటే, ఇది జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఎందుకు పెట్టానంటే, అసలు ముందు ఏదన్నా జేఏసీ అనగానే పొలిటికల్ యాక్షన్కి వెళ్ళిపోద్ది. ముందు ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ యాక్షన్, ఇది వాస్తవాలు నిర్ధారించే కమిటీ. అది కూడా ఏంటి, ఒక పొలిటికల్, ఇప్పుడు నేను కూడా ఉంటే ఈ కమిటీలో తప్పు ఏమవుతుందంటే, నేను గతంలో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం ఇద్దరితో ఉన్నాను కాబట్టి నాకు కూడా ఒక బయాస్డ్, నా మీద కూడా నన్ను కూడా పక్కన పెట్టాను ఈ కమిటీ నుంచి. నేను అడుగుతుందల్లా ఈ కమిటీకి ఇవ్వని చెప్పి ఆ పట్ల నేమ్స్ ఇస్తాం, వాళ్ళకి పంపించేస్తే సరిపోతుంది. సార్ ఈ కమిటీ కింద సార్ దీంట్లో చెప్తాను మీకు ఆ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా తెలియదు, ఒక కొద్ది రోజులు చెప్తాను. అది ప్యూర్లీ వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ని బట్టి మేము 15వ తారీఖు లోపు, అంటే చాలా ఈజీ, వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా. గవర్నమెంట్ ఎంతసేపు అనుకుంటే కరెక్ట్గా 2 గంటలు ఇచ్చేయగలరు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ.
ఇప్పుడు హరిబాబు గారు ఏమైతే చెప్పారో మిగతా భారతీయ జనతా పార్టీ యూనియన్ సెంటర్ నాయకులు ఏం చెప్తారో అవన్నీ కానీ ఫర్నిష్ చేసి నాకు ఇచ్చేస్తే నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. ఏది అది నేను ఎక్స్పర్ట్ కాదండి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాదు కాబట్టి ఐ లీవ్ ఇట్ టు ద పర్టికులర్ ఎక్స్పర్ట్స్ అండ్ దే విల్ వాళ్ళు మీకు సమాధానం చెప్తారు. వాళ్ళు అవన్నీ అంటే అవన్నీ కన్సిడరేషన్ వాళ్ళు చేసుకున్నారు. కమిటీ ఎగ్జాక్ట్ గైడ్ లైన్స్ వాళ్ళ ప్రకారం వాళ్ళు చెప్తారు. వాళ్ళకి నేను దాని తరపున మాట్లాడేంత నాకు ఆ సబ్జెక్ట్ అవగాహన లేదు. సార్ ఈ కమిటీ అనేది కేవలం కేంద్రానికి సంబంధించిన నిధుల అంశం పైన కాన్సన్ట్రేట్ చేస్తుందా, పూర్తి స్థాయి సమస్యల పైన ఫోకస్ చేస్తుందా, ఏదైనా ఎజెండా పర్టికులర్ పరిస్థితులు ఇప్పుడు మనకి ఏమైతే ఉన్నాయో కేంద్రం నిధులు ఇంత ఇచ్చామంటున్నారు అంటే బైఫర్కేషన్ హెడింగ్ కింద వస్తుంది. పోస్ట్ బైఫర్కేషన్ జరిగినాక బైఫర్కేషన్ ప్రామిసెస్ ఇవన్నీ చేయాలి. ఇంత నిధులు ఇచ్చాం, దానికంటే ఎక్కువ నిధులు ఇచ్చాం అంటే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే ఎక్కువ నిధులు ఇచ్చాం, అందువల్ల మేము ఇంత నిధులు విడుదల చేసాం, ఆ నిధులే మాకు రాలేదు. ఇదే కదా మనకు జరుగుతున్న గొడవ. ఈ గొడవ మీద ప్రత్యేకించి ఫోకస్ చేస్తాను మీద అంతే. సార్ ఈ కమిటీలో సార్ ఏంటండి అంటే నా వల్ల ఎంత వచ్చింది అంటే నా వంతు కృషి నేను చేశాను. అది ప్రజలు చెప్పాలి కాబట్టి నా వంతు కృషి అయితే నేను ఎప్పుడు కూడా నా వల్ల వచ్చింది నేను ఎప్పుడు మాట్లాడినా నా వంతు కృషి అయితే నేను చేశాను. సార్ ఈ కమిటీలో సార్ ఒక నిమిషం మీరు వాళ్ళ పోరాటం గురించి అంటారా? అది వాళ్ళ మనసులకి తెలియదు. అంటే నేను బాడీ లాంగ్వేజ్ చూసి నేను చెప్పలేను కదా, అది అమెచ్యూరిస్ట్ ఉండాలి చెప్ప. అదే అన్నాను. ఇప్పుడు పర్పస్ ఏంటంటే ఇంత కాన్ఫ్లిక్టింగ్ ఉంది కదా, ఇంత కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి, ఇంత కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా వాళ్ళు నిజంగా చేస్తున్న వాళ్ళు నమ్మలేని పరిస్థితులు ఉన్నాయి. నిజమా కాదా అనేది మొన్న కూడా అదే చెప్పారు. ఒక నమ్మని పరిస్థితులు ఉన్నాయి. దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.